బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11న కేబినెట్ సమావేశం అయితే కొనసాగింది. ఆ సచివాలయం వేదికగా ఉదయం 9:30కు ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నటువంటి ఆ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఒకవైపు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 13 తారీఖున నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ లోపే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో శ్రీకారం చుట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు ఎలివేటెడ్ కారిడార్ కానీ, లేకపోతే మెట్రో రైల్ కానీ, డబుల్ డెక్కర్ కారిడార్ కానీ, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమాలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేసుకుంటూ వస్తున్నారు. మరొక అతి ముఖ్యమైనటువంటి ఇటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఇంకొక ముఖ్యమైనటువంటి గ్యారెంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా 11వ తారీఖు నాడే శ్రీకారం చుట్టబోతున్నారు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భారీ సభను కూడా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ ఇందిరమ్మ ఇళ్లను అక్కడ ప్రకటించేసి అక్కడ నుండే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. 11 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అయితే వెళ్తా ఉన్నారు. ఈలోగా ఇటు 13వ తారీఖు నోటిఫికేషన్ వచ్చేటువంటి సందర్భంలోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా అవుతా ఉన్నది. ఎల్లుండి సచివాలయం వేదికగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేసింది. మరొక వైపు ఇటు ఇందిరమ్మ. థ్యాంక్ యూ రాంబాబు.